కన్యారాశి వారికి చూసుకుంటున్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి జన్మలో కేతు యొక్క సంచారం, అలాగే సప్తమంలో రాహు యొక్క సంచారం, చిన్న చిన్న ఆటంకాలు, మనస్పర్ధలు, లేకపోతే ఏవో ఒక అనుమానాలు, గొడవలు ఇలాంటివి చిన్న చిన్నవి వచ్చే అవకాశం అనేది కనపడుతుంది. అయితే వీళ్ళకి ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం మంచి లాభాలు అనేవి, అంటే మంచి లాభాలు అంటే ఆర్థిక పరంగా మాత్రం లోటు ఉండదు. కారణము వీళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క వీక్షణ వల్ల ఆర్థికపరమైన విషయాల్లో ఆటంకాలు ఏర్పడినా, ఖర్చులు భయంకరంగా కనిపిస్తున్నా కూడా వీళ్ళకి సమయానికి డబ్బు చేతికి అందడం అనేది ఉంటుంది. అంతే కాబట్టి మిగతా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో కూడా వీళ్ళకి ఆదాయ వనరులు కానీ, ఆదాయ మార్గాలు పెరగడం కానీ, లేదా ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువులు అయిపోయి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒకరికి ఉద్యోగం రావడం కానీ ఇలాంటివన్నీ కూడా అయ్యే సూచనలు అనేవి కనపడుతున్నాయి. ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకు కూడా వివాహం అయ్యే సూచనలు అనేవి కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ కాస్త చిన్న చిన్న ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు, బంధువులు, మిత్రులు ఎవరైనా వచ్చినప్పుడు అక్కర్లేని విషయాలు, జరిగిపోయిన విషయాలు ఇలాంటి వాటిని వాదనలకు తెచ్చుకోకుండా ఉండడం అనేది మంచిది. లేకపోతే అనవసరంగా కొత్త కొత్త గొడవలో, లేకపోతే లేనిపోయిన అనుమానాలు, లేదా తెలియని వాళ్ళకు కూడా మన విషయాలు తెలియడము ఇలాంటివన్నీ కూడా ఏవో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త కన్యారాశి వాళ్ళు జాగ్రత్త అనేది వహించాలి. అదే ఉద్యోగపరంగా కానీ చూసుకుంటే ఇక్కడ ఉద్యోగపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏవైనా సరే కాస్త మధ్య మధ్యలో చంచల బుద్ధి అనేది ఉంటుంది. అంటే ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోలేకపోవడం, లేదా ఆ నిర్ణయం తీసుకునే సమయానికి ఆలస్యం అవ్వడం, లేదా ఈ నిర్ణయం తీసుకునేలోపు మన ప్లేస్లోకి ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి దూరిపోవడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కాస్త కొంచెం ఉద్యోగానికి, వృత్తిపరంగా ఉండే విషయాల్లో మాత్రం కాస్త ఎప్పటికప్పుడు జాగృతమై అవుతూ ఉండాలి. లేకపోతే అనవసరంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం అనేది కనపడుతుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క కన్యారాశి అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వీళ్ళకి అనుకూలమైన ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతోంది. అలాగే ప్రేమ వ్యవహారాలు వీటికి సంబంధించినవి ఎవరైనా ఉంటే కాస్త వాటికి దూరంగా ఉండడం అనేది ఉత్తమము. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా బాగా మనం అంటే వివాహం అయిపోతుందో, లేకపోతే ఏదో జరిగిపోతుంది, మంచి జరిగిపోతుందని తీసుకెళ్ళడం, అక్కడికి వెళ్ళాక ఆగిపోవడం. కాబట్టి కాస్త ప్రేమ వ్యవహారాలు వాటికి సంబంధించింది మాత్రం కాస్త ఆలస్యం అయ్యే అవకాశమే కనపడుతుంది. లేదా ఇతరుల్లో వాటికి ప్రేమ అనే మాటతో ఏదో యాడ్ చేసేసి వాళ్ళు మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కూడా ఈ కన్యారాశి వాళ్ళు తప్పకుండా జాగ్రత్త అనేది వహించాలి. సినీ, కళా, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. ఒక్కోసారి మీ యొక్క మాట యొక్క తెలివితేటల వల్ల ఒక్కోసారి ఎదరవాళ్ళని బురిడి అయినా సరే కుట్టించి ఆ పని చేయించుకుని వచ్చేయడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి సంతానపరంగా వాటి పరంగా కూడా కాస్త మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. మామూలుగా అలాగే వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారంలో చిన్నపాటి టెన్షన్స్, అంటే ఏమవుతుంది, వీళ్ళకి ఉద్యోగం వస్తుందా, లేకపోతే ఈ ప్రాజెక్ట్ అవుతుందా, లేదా ఆ పని ఏదైతే ఉందో ఆ పని అయ్యే వరకు మాత్రం కొంత టెన్షన్ని అనుభవించడం అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం, అలాగే ఇక్కడ ప్రతిరోజు కుదిరితే గుళ్ళోకి వెళ్ళి రావడం అనేది చెప్పదగ్గ సూచన. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.